నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సర్కార్ టీవీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలోని సెక్యూరిటీ మీద ఫైర్ అయిన విషయం అందరికీ తెలిసింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఫైర్ అవ్వాల్సి వచ్చింది? మంత్రి నారా లోకేష్ నార్మల్ గా ఎవరిని ఒక మాట కూడా అన్నారు. ఆయన కేవలం తన డెవలప్స్ తాను చేసుకుంటూ తన వర్క్ తాను చేసుకుంటూ పోయే వ్యక్తి ఇప్పుడు ఒక మార్షల్ మీద ఎందుకు అలా ఫైర్ అవ్వాల్సి వచ్చింది? అయితే డీటెయిల్స్ లోకి వెళ్తే మంత్రి నారా లోకేష్ ఛాంబర్ బయట ఎమ్మెల్యే దూలపాలి నరేంద్ర మీడియా ముఖంగా మాట్లాడడం అయితే జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి చర్యల గురించి ఆయన మీడియాతో ప్రస్తావిస్తున్న టైంలో అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఒక మార్షల్ వచ్చి ఎమ్మెల్యే పట్ల దురుసుగా ప్రవర్తించారట. ఇక్కడ లాబీలో ఇటువంటి చర్యలు తీసుకోకూడదు, దయచేసి బయటకు వెళ్ళండి అని తోసే ప్రయత్నం చేశాడు. సో ఇది లోపల ఛాంబర్ నుంచి వస్తున్నటువంటి నారా లోకేష్ చూసి మార్షల్ మీద ఫైర్ అన్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మార్షల్ ని ఒక మాట అన్నారు. ఏంటి అంటే, ఇదేమి తాడేపల్లి ప్యాలెస్ కాదు, తాడేపల్లి ప్యాలెస్ పాలన ఇక్కడ జరగడం లేదు, కాబట్టి ఎవరిని ఎలా ఉంచాలో ఫస్ట్ నేర్చుకో, ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో నేర్చుకో. అప్పుడు ఎవరికి మర్యాదలు ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు, ఇది ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యం, కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి నువ్వు మర్యాద ఇవ్వాల్సిందే. అసెంబ్లీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి, అది మీడియా కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరికైనా సరే ఒక మార్షల్ అనేవాడు మర్యాద ఇవ్వాలి, ఈ విధంగా దురుసుగా ప్రవర్తించకూడదు అని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే గత వైసీపీ హయాంలో అసెంబ్లీలో వీళ్ళ తీరు ఎలా ఉండేది అనేది ఇక్కడే బయటపడుతుంది. సో అప్పుడైతే కేవలం అక్కడ ఛాంబర్ లెగ్ కానీ అక్కడ లాబీ లెగ్ కానీ ఎవరిని రానిచ్చే వాళ్ళు కాదన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు చాలా బందోబస్తుగా కనీసం అక్కడ పార్లమెంట్ ఉన్నటువంటి సభ్యులు కూడా అటువైపు వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు అని అయితే తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే అప్పటి పాలనకి ఇప్పటి పాలనకి ఇక్కడే తేడా తెలుస్తుంది. అయితే ఇంతే కాకుండా నారా లోకేష్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డెవలప్ గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ లోని ఒక కంపెనీ బ్లాక్ బగ్ అనే కంపెనీ రోడ్ల మరమ్మతు గురించి అయితే ఒక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రస్తావించడం అయితే జరిగింది. సో ఇక్కడ రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని బ్లాక్ బగ్ సిఇఓ రాజేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన ఎంప్లాయీస్ కావచ్చు, తాను కావచ్చు ఇక్కడ నివసిస్తున్నామని, ఇక్కడి నుంచి కనీసం ఆఫీస్ కి వెళ్ళాలన్నా సరే గంటల తరబడి సమయం పడుతుందని, టైం అంతా ఇక్కడే వేస్ట్ అవుతుందన్న రీతిలో పోస్ట్ చేస్తే దీనికి స్పందించినటువంటి నారా లోకేష్, మీరు ఖచ్చితంగా మీ కంపెనీ మీరు ఖచ్చితంగా విశాఖకు రావచ్చు, ఇక్కడ పెట్టుబడులు పెట్టచ్చు, ఇక్కడ అన్ని సదుపాయాలను మేము కల్పిస్తున్నాం, మహిళలకు కూడా ఎంతో భద్రత ఉంది ఇక్కడ విశాఖలో, ఇది డెవలపింగ్ ఏరియా అని కూడా మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. దీనికి మీరు డైరెక్ట్ గానే స్పందించవచ్చు అని చెప్పారు. అయితే ఈ విషయం పైన కర్ణాటక డిప్యూటీ సీఎం స్పందించినట్టు తెలుస్తుంది. సో ఆయన కూడా ఇటువంటి బెదిరింపులకు మేము లొంగడం లేదు, 1100 కోట్లు వెచ్చించి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ రోడ్ల మరమ్మతుల కోసం మేము ఎప్పుడో చర్యలు తీసుకున్నాము, అయితే నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ వీటి యొక్క మరమ్మతులు జరుగుతాయని అక్కడ డిప్యూటీ సీఎం అయితే చెప్పడం జరిగింది. దీనికి ధీటుగా నారా లోకేష్ కూడా ప్రస్తావించారు. ఏంటి అంటే, డైరెక్ట్ గా నేమ్ మెన్షన్ చేయకుండా, పలానా డిప్యూటీ సీఎం అని మెన్షన్ చేయకుండా, ఇది బెదిరింపులు ఎలా అవుతుంది, మీ ప్రేక్షకులు ఇచ్చిన కంప్లైంట్ ని దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకున్నాను, ఇది బెదిరింపు కాదు, బెదిరించడం అంటే అది వేరే రకంగా ఉంటుందని కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ కౌంటర్ విషయంపై అందరూ కూడా స్పందిస్తున్నారు. నారా లోకేష్ అంటే ఇది అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే నారా లోకేష్ అసెంబ్లీకి కానీ అసెంబ్లీలో పనిచేస్తున్నటువంటి సభ్యులకు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరికి ఏం జరగకోకుండా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి ఎంత ముందడుగేస్తున్నారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.